ఈరోజు చందనోత్సవం దేశవ్యాప్తం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు. ఈ దశలో స్థల పురాణం అలాగే ఈరోజు మాత్రమే చందనోత్సవం ఎందుకు నిర్వహిస్తారు, అట్లాగే ఈరోజు ఎలాంటి వైదిక కార్యక్రమాలు జరిగాయనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆస్థాన పండితులు ఉన్నారు. సరే చెప్పండి స్వామి, సహజంగా చాలా చోట్ల పండుగలు జరుగుతుంటాయి, కానీ ఈ చందనోత్సవం ఒక భిన్నంగా జరుగుతున్నాయి. ఎందుకు దీనికి ఈ రకమైన భిన్నంగా జరగడానికి దీనికి స్థల పురాణం ఏముంది? ప్రహ్లాదుడిని రక్షించడం కోసం వచ్చినటువంటి మూర్తి ప్రహ్లాదుడి ఆరాధనను స్వీకరించి ఆయనకు మోక్షం వచ్చిన తర్వాత మరుగున పడిపోవడం వలన ధార్మిక ప్రవృత్తి లేక చెట్లు చేమలు మలిచిపోయి పుట్ట లోపల స్వామి మరుగున పడిపోయి దాగిపోయి ఉన్న పరిస్థితిలో మళ్ళీ కృతయుగంలో పురూరవశ చక్రవర్తి విహారం కోసం వస్తే ఆ గతిస్తంభనం ఏర్పడి ఆయనకి ఏంటి కారణం అంటే ఇక్కడ స్వామి నృసింహప్రభువు పుట్ట లోపల ఉన్నాడు, ఆ పుట్టని తొలగించి దర్శనం చేసి ఆరాధనాది వ్యవస్థ జరిపించమని స్వామి ఆజ్ఞగా ఆయన ఆజ్ఞ మేరకు పురూరవశ చక్రవర్తి పుట్టని తొలగించినటువంటి రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ నాడు మాత్రం నిజరూప దర్శనం. ఇన్నాళ్ళు ఈ పుట్టకి అలవాటు పడి ఉన్నాను కనుక పుట్టకు మారుగా గంధం వేయమని స్వామి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ మేరకు అక్షయ తృతీయ నాడు మాత్రం పురూరవశ చక్రవర్తి గారు నిజరూప దర్శనం చేసినటువంటి రోజు అక్షయ తృతీయ మాత్రం నిజరూప దర్శనం. ఏటి పొడవున ఆయన చందనాచ్ఛాదిత మూర్తిగా దర్శనం ఇవ్వడం అనేటువంటిది అనూచానమైన సంప్రదాయంగా వస్తుంది. ఇది విలక్షణమైన మూర్తి, ఇంకెక్కడా లేనటువంటి మూర్తి. వరాహ క్షేత్రాలు చాలా ఉన్నాయి, నృసింహ క్షేత్రాలు ఇంకా బాగా విస్తారంగా ఉన్నాయి. కానీ వరాహ నృసింహ రూపాలతో కూడినటువంటి ఏకైక మూర్తి సింహాచలంలో మాత్రమే ఉండడం వలన దీనికి ఇంత అపరూపం, విశిష్టత, విలక్షణత. ఓకే స్వామి, ఎంత చందనం స్వామి మీద ఏడాది పొడుగున ఉంటుంది? నెక్స్ట్ ఈరోజు తెల్లవారుజామున కావచ్చు, ఇట్లాగా తొలగించిన తర్వాత ఎన్ని దశల్లో మళ్ళీ తిరిగి చందనం పూత వేస్తారు? పుట్ట మన్ను 12 మణుగుల బరువు ఉందని, ఆ పుట్ట మన్నుకు మారుగా 12 మణుగుల గంధం వేయమని పురూరవశ చక్రవర్తికి స్వామి ఆజ్ఞాపించాడని చరిత్ర చెప్తుంది, నిబంధనం అని. ఆ నిబంధన మేరకు 12 మణుగులు అక్షయ తృతీయ నాడు చందనోత్తరణమయ్యి నిజరూప దర్శనమయ్యి రాత్రి సహస్రఘటాభిషేకం అయిపోయిన తర్వాత శీతలోపచారం సమర్పించిన తర్వాత అక్షయ తృతీయ నాడు 3 మణుగులు, వైశాఖ పూర్ణిమ నాడు 3 మణుగులు, జ్యేష్ఠ పూర్ణిమ నాడు 3 మణుగులు, ఆషాఢ పూర్ణిమ నాడు 3 మణుగులు తెరచి 12 మణుగుల గంధం స్వామికి సమర్పించడం జరుగుతుంది. ఇవాళ ఉదయం 1 గంట ప్రాంతంలో సుప్రభాతమై అయిన తర్వాత విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, పంచకలశ స్నపన ఆవాహనం, తిరుమంజనం, చందనోత్తరణం, తిరుమంజనం అయిన తర్వాత అలంకారం, సహస్రనామార్చనం, స్వామికి ఉపచార సమర్పణం, నివేదనం, మంగళ నీరాజనం అయిన తర్వాత వంశపారంపర్యకర్త వారి దర్శనం, ప్రథమ దర్శనం అయిన తర్వాత విశిష్ట అతిథుల దర్శనం, దానితో సమాంతరంగా సామాన్య భక్తుల దర్శనం ఆరంభమైంది సుమారు 2:30 గంటల ప్రాంతంలో. ఇది కొనసాగుతుంది సాయంకాలం వరకు. సాయంత్రం అయిన తర్వాత సహస్రఘటాభిషేకం అయిన తర్వాత అష్టోత్తర శతకలశ స్తపన తిరుమంజనం, సహస్రఘటాభిషేకం అయిన తర్వాత ఏ సమయానికైతే చందనోత్తరణం జరిగిందో ఆ సమయానికి చందన సమర్పణం జరుగుతుంది. ఈ ఆలయ పురాణంతో పాటు ఒక విశిష్టమైన ఆచారం కూడా ఇక్కడ కొనసాగుతుంది. ఆ క్రమంలోనే తొలగించిన చందనాన్ని ఈరోజు మళ్ళీ తిరిగి పూత వేయడమే కాకుండా 4 దశల్లో వేరువేరు పౌర్ణముల సందర్భంగా కూడా పూత వేయడం ద్వారా స్వామిని చందన స్వామిగా భక్తులు దర్శించుకుంటారని ఆస్థాన పండితులు చెప్తున్నారు. సింహాచలంలో చందనోత్సవం మొదలైంది. నిజానికి చూసుకుంటే ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తారని, కొంత గందరగోళం నెలకొంటుందని ప్రజలు, భక్తులు ఆందోళన చెందారు. అయితే ఈరోజు చూసుకుంటే భిన్నంగా అప్పన్న స్వామి ఆశీస్సులు అన్నట్టు వాతావరణం చల్లగా మారింది. అలాగే దేవాదాయ శాఖ అలాగే ఇతర ప్రభుత్వ శాఖలు కూడా కొంత సమన్వయం చేసుకుని భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో దర్శనాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే తెల్లవారుజామున 3:30 గంటల నుంచి కూడా దర్శనాలు కల్పించాలని ముందుగా నిర్ణయించారు. అయితే ఒక అరగంట ముందు నుంచే దర్శనాలు కల్పించడంతో చాలామంది భక్తులు సాఫీగా దర్శనం చేసుకున్నారు. మనం చూడవచ్చు, క్యూ లైన్లో ఎక్కడికక్కడ భక్తులు నిర్ణీత సమయంలోనే దర్శనాలు జరిగే రీతిని కూడా ఏర్పాట్లు జరిగాయి. దీంతో గతంతో పోల్చుకుంటే కొంత గందరగోళం లేకుండానే దర్శనాలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా విఐపీల తాకిడి తగ్గించిన పరిస్థితి ఉంది.
ముఖ్యంగా చూసుకుంటే విఐపీలకు కేవలం 5 గంటల వరకు మాత్రమే దర్శనాలు, అలాగే అంతరాలయ దర్శనాలు కూడా నిలిపివేయడంతో సాధారణ భక్తుల క్యూ లైన్ మాత్రం సాఫీగా కొనసాగుతున్న పరిస్థితి. మొత్తానికి చందనయాత్ర సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనాలు వేశారు. అంచనాలకు తగ్గట్టు ఈరోజు భక్తుల తాకిడి ఉంది. అయితే సాధారణ భక్తులకు, అలాగే టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే కొండపైకి అనుమతించడం, అలాగే దర్శనాలకు క్యూ లైన్లో అవకాశం కల్పించడంతో ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకుంటున్న వాతావరణం మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం.